రాజుగాడు నా బిడ్డను చిన్నపిల్లని చేసి మాయ మాటలు చెప్పి తీసుకుపోతాడు. వీడు పొలాల పంటి గట్ల పంటి తిప్పుతాడు నా కొడుకు. వాడిని కొట్టకుండా ఏం చేయాలి ఇంకా ఇన్ని? ఇప్పుడు మేము ఉన్నాం కదా పెద్ద మనుషులం, మేము మాట్లాడేటోళ్ళం ఉన్నాం కదా, ఎందుకు సేవ్ చేసుకుంటారు మీద? అట్లా కాదే, వీళ్ళని కొడతా ఉంటే మీరు అంటాను. నా బిడ్డని ఇట్లా తీసుకుపోయినందుకు మీరు ఏం పరిష్కారం ఇస్తారో నాకు చెప్పండి. మీరు చెప్పిన మాట గురించి మాట్లాడదామా? దాని నుంచి మాట్లాడదాం. ఎట్లా పెట్టామా? నేను ఇట్లా మాట నేను ఇద్దరా మాడు నువ్వు ఎట్లా పెట్టామా? అవారు గారితో బజార్లో పైన తెలుస్తాడు. వారు రమ్మంటే పోతావా? మరి వాంతోనే పోయిగా, వాంతోనే పో. వాడు ఏం చేసి పెడతావు? బతుకుపో. ఇప్పుడు ఏం చేద్దామని తీసుకుపోయి సాత్తాను అనుకుంటాను. అమ్మాయిని ఎందుకు తీసుకుపోతాను? ఇజ్జి సిగ్గు లేదా? ఏం కట్టాలి చేస్తాను? ఎక్కడి నుంచి అడక తినే బతకాను. వాడు తాగుపోతు. వాడికి ఏముండదా? నువ్వు పోయినావు, ఎందుకు పోయినావు చెప్పు నాకు. వాడు ఏం పెట్టి సాత్తవారు రమ్మనగా పోయినావు. తాగుబోతుగా ఆడుతులు ఇవాళ రేపు లంగలైండు దొంగలైండు. రౌడి వాడకాలు రమ్మంటే పోతావా నువ్వు? నీకు అట్లా తెలివి లేదు. ఇంత ఏడుతాను ఎడ్డి పిల్లలుగా ఇప్పుడు నువ్వు ఏడితే ఏమవుతుంది? వాడు అసలు బజార్లో తిరుగుతాడు. వానికి ఏం గతి లేదు. వానికి ఏమున్నదని చూసి పోయినావు నువ్వు. నేనంటే దానికి ఇట్టం లేదు. గడప దాటి నాతో అత్తగా దాన్ని అడుగులే. ఇప్పుడు ఎట్టి పిల్లలు కడతాను ఏంటి? చిన్న పిల్లవా నువ్వు? చిత్త పిల్లవా? నీ తెలవాలే వాడు ఎట్లాటాడు, ఏమంకరాడు, వానికి ఊ ఉన్నదా జాగున్నదా? వాడు నన్ను ఏం పెట్టి సాతాడన్న సోయి లేదు నీకు. నువ్వు వాడు ఇష్టం ఉన్నదా లేదా నీకు? వాడంటే నాకు ఇష్టం లేదు. నేను బావనే పెళ్లి చేసుకుంటా. ఏమ్రా బాగా మాట్లాడుతీగా? నా మరదలకి నేనంటేనే ఇష్టం. అది మీకు భయపడట్లే చెప్తాందిరా. వాడిని అట్లా కొడతా సిగ్గురాదురా. చెప్తా కొట్టా. రావే బయటికి. నీ అమ్మారా రావే బయటికి. ఇంటిపై నువ్వు మళ్ళొచ్చినావు. 10 మందిలో చెప్తాను కొట్టే సిగ్గు రాలేదురా నీకు ఇంకా? చెప్తే నీకు అర్థం కాలేదా? నువ్వు అంటే నాకు ఇష్టమే. నువ్వు అంటే నాకు ఇష్టమే. ఓయ్ ఇంత లేట్ అయింది. దోసేపు ఏం చెప్తాను ఇంటికాడ. నీదేం పోతుంది? మా ఇంట్లో అందరిని కవర్ చేసుకొని రావద్దా? మొన్ననే దొరికినా, ఇప్పుడు దొరికిన అనుకో సంపుతాను మా ఇంట్లో నన్ను. అవును కానీ మొన్న లేచిపోవడానికి వచ్చినప్పుడు బంగారం చైన్లు డబ్బులు పట్టుకొస్తాను అవన్నీ ఇవి మరి. అవన్నీ ఇంటికాన్నే ఉన్నాయి, మా నాన్న తీసుకున్నాడు. నేను ముందే అనుకున్నాను కదా, బంగారం పైసలు చాలా ముఖ్యం అని చెప్పినా కదా, మళ్ళీ ఏమైంది? అన్ని మనం అనుకున్నట్టే జరుగుతాయా? పొద్దుగానే రాజుగాడు తీసుకుపోయాడు. బంగారం తీసుకోవద్దాం అనుకున్నా కానీ తీసుకురా. సరే మరి అవి ఇప్పుడు తీసుకొస్తావు? అయినా నగలు తీసుకొచ్చి కుదరదు కానీ మా బాప మా బావకి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నాడు.
నేను మా బావనే పెళ్లి చేసుకుంటా. సరే మరి నీ బాగానే చేసుకో, కానీ నాకు లాస్ట్ బ్రేకప్ కింద ఏమిస్తావు? ఏం కావాలా? ఈ చైన్ ఒకటేనా? ఇంకేం కావాలి? అన్నలా ఏంటిదన్నయ్య ఇటు మొక్కని వచ్చినావు? నువ్వేం చేస్తాను నీకు అర్థమైందా? నేనేం చేసిన అన్నయ్య? ఏం చేసినావు నీకు తెలియదా? నేను చూడలేదా? నా నోటితో చెప్పిద్దాం అనుకుంటావా? అది అది నా జీవితం గురించి నీకు అవసరం లేదు. నాకు అవసరం లేదు, కానీ రాజుగానికి అవసరం. వాడిని నిన్ను లవ్ చేస్తాను, నువ్వు వాడిని మోసం చేస్తాను. నీకు అర్థమవుతుందా? అది ఇప్పటికే నువ్వు ఇష్టం లేదని చెప్పినందుకు రాజుగారు తాగి ఆగమవుతాడు. వానికి ఈ విషయం తెలిసిందనుకో వాడు పిచ్చోడు అవుతాడు. ఇప్పటికైనా మారిపోయి వాడిని పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారాదు. నా జీవితం నేను ఇవ్వనన్నా పెళ్లి చేసుకుంటా. నీకేంది? ఆ రాజుగానికేంది? చెప్తా అంటే అర్థమైతే లేదా నీకు? చెయ్యొద్దులు, వదిలా చెయ్యొద్దులు, వదిలా. చెయ్యొద్దులు. నువ్వు మారినా అని చెప్పు, వదులుతా. నేను మారాను, చెయ్యొద్దులు. వదిలా. చెప్తాంటే నీకు అర్థమైతే లేదా? అయినా ఇది నా లైఫ్. అయినా ఇంత దానికి వాణ్ణి చేసుకుంటాను ఎట్లా అనుకున్నావు? నా మీదే చెయ్యొద్దవా? ఈ సంగతి చూస్తా. ఏందే అందం అందం అనే గుర్తాను? ఆ అందాన్ని నువ్వేమన్నా కష్టపడి సంపాదించుకున్నావా? దేవుడు ఇచ్చిందే కదా. అయినా అందం అంటే ఒకటి పక్కలో పడుకోవడం కాదే, ప్రేమించిన వాడి మనసుని అర్థం చేసుకోవడం. అలాంటి మనసు లేనప్పుడు ఇంత అందం ఉన్నా లేకపోయినా ఒకటే. ఏమైంది? ఇంకెప్పుడు వస్తావు? డబ్బులు నగలు తీసుకొని వస్తా పెళ్లి చేసుకుందాం అన్నావు. ఇంకా వస్తలేవు. రేపు వస్తా మాపొత్తా అంటాను. ఏమైంది? సప్పుడు చేస్తలేవు. దేనికైనా టైం రావాలి కదా. ఆల్రెడీ నా వెనకాల ఒక బకరగాడ తిరుగుతూనే ఉండే. వానితో బయటకు వచ్చి వాని కళ్ళు కప్పి మనం వెళ్ళిపోదాం. ఎన్ని రోజులు నీ చెట్ల పండి గుట్ల పండి తిరుగుతామే? నువ్వు వస్తే మంచిగా పెళ్లి చేసుకొని బతుకుదాం కదా. నాకు నీతో రావాలని లేదా, బ్రతకాలని లేదా? మన ఇద్దరం బయటికి పోతే అనుమానం వస్తుందనే కదా వాడిని మధ్యలో పెట్టింది. 4 రోజులు ఆగు, అంతా సెట్ అయ్యిద్ది. కానీ సరేనే, ఆ పని అవుతున్నారు కానీ ఆ నగలు డబ్బు అయితే మర్చిపోకు. మనం పోయి మంచి బతుకుదాం. సరే నేను పోతా. సరే పోయిరా. వచ్చినావా? అన్నీ ఉన్నాయా? తొందరగా కొంచెం పోదాంపా. మళ్ళీ ఊళ్ళో ఎవరైనా చూసిరనుకో మా బాబుకి చెప్తారు. సరే, నువ్వు వచ్చేటప్పుడు నువ్వు చూసిలా? ఎవరు చూడలే. ఒకవేళ చూసినా రాజకాంతో పోయింది అనుకుంటా. లేక మనం పోదాంపా. సరే, నువ్వు ఇక్కడనే ఉండి నేను కారు పట్టుకొని వస్తావు. సరే తొందర పోయిరా, మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది. సరే, నేను తొందరనే వస్తా, నువ్వు ఇక్కడనే ఉండు.
నువ్వు నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోవద్దని ముందే చెప్పినా కానీ నువ్వు మళ్ళీ ఈ కథలు ఎందుకు పడతావు? డబ్బును నగలు పట్టుకొచ్చినావు, ఏవే అవి? రాజుగాడు వచ్చి డబ్బులు నగలు పట్టుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తా అన్నాడు కానీ ఇంకా రాలే బావా. వదిలి బావా. నీ సంగతి రాజుగారి సంగతి చెప్తాను, అడవే.